శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు దప్పికతో ఉండగా ధర్మరాజు వాళ్ళని వరుసగా ఎక్కడైనా జలాశయం ఉంటే నీరు తీసుకురమ్మంటే నకులుడు ముందర వెళ్ళాడు. కానీ అక్కడ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పడిపోయాడు. తర్వాత సహదేవుడు వెళ్ళాడు, తర్వాత భీముడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు. ఈ నలుగురు కూడా తిరిగి రాకపోయేటప్పటికి ధర్మరాజే స్వయంగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎవరూ లేరు. పోనీ యుద్ధం జరిగిందా అంటే యుద్ధం జరిగినటువంటి ఛాయలు కూడా లేవు. వీళ్ళు నలుగురు ఇలా పడిపోయారు, ఏంటి కారణం అనుకుని ఇదేదో తెలుసుకోవాలి అనుకుని ఆలోచిద్దామని ఏకాగ్రతతో ఆలోచించాలి అనుకుంటూ నీరు త్రాగబోయాడు. వెంటనే యక్షుడు వాళ్ళని అడిగినట్టుగానే నా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఈ నీటిని నువ్వు గ్రహించలేవయ్యా, దీని మీద నాకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అన్నాడు. అనేటప్పటికీ ఆ యక్షుడు అడుగుతున్నాడు, ఆ యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. ఆ యక్షుడికి వరుసగా అనేకములైనటువంటి ప్రశ్నలు అడిగాడు. అనేకములైనటువంటి ప్రశ్నలకి కూడా చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు ఆ ధర్మరాజు చెబుతున్నాడు. ఆ యక్షుడు అవన్నీ విని ఆనందిస్తున్నాడు, చాలా చక్కగా సమాధానాలు చెబుతున్నాడని. ఎక్కడైనా చెప్పలేకపోతాడేమో అన్నట్టుగా అడుగుతున్నాడు, ఏదైనా చెప్పగలను అన్నట్టుగా చెబుతున్నాడు ధర్మరాజు చాలా అద్భుతంగా. అప్పుడు యక్షుడు అంటున్నాడు, ప్రియవచనవాది కిం లభతే విమృశిత కార్యకర కిం లభతే బహుమిత్రకర కిం లభతే ధర్మరత కిం లభతే కథయా. ఓ ధర్మరాజా, ప్రియవచనవాది ఉంటాడు కదా, ప్రియంగానే మాట్లాడుతూ ఉంటాడు, వాడు ఏం పొందుతాడయ్యా? అలాగే ఆలోచించి పనులు చేస్తూ ఉంటాడు, వాడేం పొందుతాడు? అలాగే అనేక మంది స్నేహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అటువంటి వాడు ఏం పొందుతాడయ్యా? అలాగే ధర్మమందే ప్రీతి కలిగినటువంటి వాడు ఉంటాడు, వాడేం పొందుతాడు చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ఆయన ధర్మరాజు చెబుతున్నాడు, ప్రియవచనవాది ప్రియో భవతి విమృశత కార్యకరో అధికం జయతి బహుమిత్రకర సుఖం వసతే యశ్చ ధర్మరత సగతిం లభతే. ఓ యక్ష, ప్రియంగా మాట్లాడేటువంటి వాడు ఎప్పుడు అందరికీ ప్రియమే అవుతాడయ్యా. ఎందుకంటే ప్రియవచనత్వం అనేటువంటిది ఒక గుణం. ఎవరిని కూడా పరుషంగా మాట్లాడకూడదు, ఎవరితోటి కూడా ప్రియంగా మాట్లాడమన్నాడు, ప్రియవాది అని. ప్రియవాదిత్వం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి గుణం, అతడికి అందరూ కూడా ప్రియులే అవుతారు. అందువలన ప్రియవచనవాది ఎప్పుడైతే ఉన్నాడో వాడు అందరికీ ఇష్టడవుతాడయ్యా. అలాగే ఆలోచించి పనిచేసేటువంటి వాడు ఉంటాడు, ఆలోచించి పని చేస్తే ఎప్పుడు కూడా అనాలోచన కర్తవ్యం కర్తవ్యం సుపరీక్ష అంటారు. అంటే అనాలోచితంగా ఏ పనులు చేయకూడదు. మనం చేసేటువంటి పని గురించి సంపూర్ణంగా ఆలోచించి దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతో కనుక మనము ఏదైనా పనిని చేస్తే ఆ పనిలో విజయం పొందుతాం. అందువల్ల ఎవడైతే ఆలోచించి పనులు చేస్తూ ఉంటాడో వాడు అధికమైనటువంటి విజయాలు పొందుతాడయ్యా. అలాగే అనేక మంది మిత్రులు ఉంటే కనుక సుఖంగా ఉంటాడు వాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మిత్రులతోటి ఆనందంగా గడుపుతూ ఉంటాడు కాబట్టి బహుమిత్రులు కలిగినటువంటి వాడు సుఖపడతాడయ్యా. ధర్మమందే ఆసక్తి కలిగినటువంటి వాడు సద్గతుల్ని పొందుతాడు అని ధర్మరాజు యక్షుడికి చెప్పాడు. అప్పుడు యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, కో మోదతే కిమాశ్చర్యం కప్పంథా కాచవార్తిక మమైతాం చతుర ప్రశ్నాన్ కథయిత్వా జలం పిబా. మళ్ళీ ఒక 4 ప్రశ్నలు అడిగాడు. ఏమిటంటే అసలు ఎవరు పరిపూర్ణంగా ఆనందిస్తాడయ్యా, సంతోషంగా ఎవడైతే ఉంటాడు అంటే ఆనందంతో ఎవడుంటాడు? అలాగే ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటి? లోకంలో అన్నిటికంటే కూడా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది ఏది? అలాగే ఏది సరైనటువంటి దారి తెన్ను లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటి? సరైనటువంటి మార్గం లేక, చెప్పేవాళ్ళు లేక, సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోక చాలామంది బాధపడుతూ ఉంటారు జీవన ప్రయాణంలో. అందువల్ల ఏది సరైనటువంటి దారయ్యా? అలాగే ఏది వార్త, అద్భుతమైనటువంటి వార్తగా ఏది కీర్తించబడుతుందయ్యా? ఈ 4 ప్రశ్నలకి నాకు సమాధానం ఇచ్చి నువ్వు నీళ్లు తాగవయ్యా అన్నాడు.
అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, పంచమే హని షష్ఠేవా శాకం పచతి స్వగృహే అనృణీ చాప్రవాసీ చ సవారి చరమోదతే. ఎవడు ఆనందంగా ఉంటాడు అంటే కనుక అప్పుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడు, ఓ యక్ష, తన ఇంటిలో హాయిగా ఉంటూ 5-6 రోజులకు ఒక్కసారి శాకపాసాలు చేసుకున్నా, అంటే రోజు కూర వండుకోపోయినా పర్వాలేదు, 5-6 రోజులకు ఒక్కసారి కూరలు వండుకున్నప్పటికీ అప్పు లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, పరదేశంలో లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, హాయిగా తన ఇంటిలో తన గ్రామంలో అప్పు లేకుండా తనకు ఉన్నది మాత్రమే తింటూ ఎవడైతే ఉంటాడో వాడయ్యా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందేటువంటి వాడు. అంతేకాని అప్పు ఉన్నటువంటి వాడే కానీ పరదేశంలో ఉన్నటువంటి వాడికి కానీ వాడికి ఎప్పుడు బాధలు ఉంటూ ఉంటాయి, ఏదో రకమైనటువంటి బాధ పొందుతూనే ఉంటాడు కదా, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేడయ్యేవాడు అన్నాడు. అందువల్ల కోమోదతే అన్నదానికి సమాధానంగా చెప్పాడు. ఇంకపోతే కిమాశ్చర్యం అన్నాడు కదా, దానికి చెబుతున్నాడు, అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమత పరం. చాలా చక్కటి మాట. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం. ఇహ అంటే ఈ లోకమందు ప్రతిరోజు బోళ్ళని ప్రాణులు చచ్చిపోతూనే ఉంటాయి. ప్రతిరోజు పుట్టుక జరుగుతూ ఉంటుంది, మరణము జరుగుతూ ఉంటుంది, ఎక్కడో అక్కడ అనేకం లేనటువంటి ప్రాణులకి, ఒకటి కాదు. అందువలన ప్రతిరోజు కూడా అనేకము లేనటువంటి ప్రాణులు యమాలయానికి వెడుతూనే ఉంటాయి, నరకానికి వెడుతూనే ఉంటాయి. శేషాః స్థావరమిచ్చంతి. ఆ మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో అవి మట్టుకు అనుకుంటాయి ఏంటంటే నేను చచ్చిపోకూడదు, నేను స్థిరంగా ఉండాలి అనుకుంటాను. అవి చూస్తూనే ఉంటాయి. మన ఎదురుకుండా అనేక మంది వయసు మళ్ళినటువంటి వాళ్ళు, ఆయుర్దాయం తీరినటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటున్నప్పటికీ కూడా ఈ మిగిలినటువంటి వాళ్ళు ఏమనుకుంటాడంటే నేను చిరంజీవిగానే ఉండాలి, నాకు మరణం రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. నిత్యము చూస్తున్నా అంటే ఏంటి, తన బుద్ధికి తన యొక్క మరణాన్ని అతను ఎక్కించుకోలేడు. తను కూడా నశ్వరమైనటువంటి వాడు అనేటువంటి గ్రహింపు అతనికి ఉండదు. అందువలన మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను స్థిరంగా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఆశ్చర్యం ఉన్నది. ఏనాడో ఒకనాడు మనకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఇటువంటిది తెలుసుకోలేక తను మటుకు స్థిరంగా ఉండాలని కోరుకోవడం కంటే ఆశ్చర్యం ఉందయ్యా, నిత్యము చూస్తూ కూడా అని అన్నాడు. ఇంకపోతే కప్పంథాహ మార్గం ఏమిటయ్యా అని అడిగాడు. అంటే చెబుతున్నాడు, తర్కో అప్రతిష్ఠ శృతయో విభిన్నా నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతః సపంథాః. తర్కో అప్రతిష్ఠ శృతయో విభిన్నా నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతః సపంథాః. ఈ తర్కమును చూసారో, వాదం అనేటువంటిది నిలిచేది కాదు. ఎవరో ఒకళ్ళు ఏదో మాట మాట్లాడతారు, దాని మీద మనం ఒక ప్రతిపక్షంగా ఏదో ఒక వాదం చేస్తాము, మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఏదో చేస్తాం. ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో రకమైనటువంటి హేతువుల్ని ఆపాదించుకుంటూ ఇలా వాదం చేస్తూ ఉంటే కనుక ఆ వాదం అనేటువంటి దానికి అంతం అనేటువంటిది ఉండదు. అది అప్రతిష్టమైనటువంటిది. వాదం వలన ఏది కూడా సాధించగలము అనేటువంటి విషయంలో ఏమీ లేదు వాదం వలన. అందువలన ఈ తర్కం అనేటువంటిది ఎక్కడ నిలవదయ్యా. అయితే శృతయ విభిన్నా, శృతులు కూడా భిన్న భిన్నంగా చెబుతాయి. కొన్ని శృతివాక్యం ప్రమాణంగా తీసుకుందాము అని అనుకుంటే శృతులు కూడా మనకు అనేక రకాలుగా చెప్తాయి. ఒక చోట ఒక రకంగా చెప్తాయి, ఒక చోట ఒక రకంగా చెప్తాయి. సందర్భాన్ని అనుసరించి అక్కడ ఉండేటువంటి ఆ ప్రకరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ అది అలా చెప్పాడు కదా అని అనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఏంటి, ఆలస్యం చేస్తే కనుక అమృతం కూడా విషమైపోతుంది అని అంటాం. అంటే ఆ ప్రకరణం వేరు.
అలాగే తొందరపడి ఏ పని చేయకూడదు అంటారు. అంటే ఏంటి, అక్కడ మరి ఏదైనా పని చెయ్యాలి అంటే తొందరపడకుండా మనము ఆలోచించుకుని సరైనటువంటి దాంట్లో కొద్ది ఆలస్యమైన సరైనటువంటి విధానంగా పని చేయాలి అంటాం. మరి ఇలా భిన్న భిన్నంగా ఉంటాయి. ఇందులో ఏది స్వీకరించాలి అంటే సందేహం వస్తుంది. అందువలన ఏంటంటే ఈ శృతులు కూడా భిన్న భిన్నములుగా ఉంటాయి. కానీ ఆ ప్రకరణాన్ని బట్టి, అక్కడి యొక్క పరిస్థితిని బట్టి, దాంట్లో మనం ఏది గ్రహించాలి అనేటువంటిది చూసి మనమే పరీక్ష చేసి గ్రహించాలి తప్ప ఇది ఎలా ఉంది కదా అని అట్లాగే చేస్తే కనుక అది విధానం కాదు. అందువలన శృతయో విభిన్నా నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం. మనకు ఉన్నటువంటి వాళ్ళు ఋషి ఒకటే అయితే కనుక పోనీ ఒకే పద్ధతిగా చెప్పాడు, అయ్యో స్వవచన వ్యాఘాతం లేకుండా అన్ని సక్రమంగా చెప్పాడు ధర్మాలు అని అనుకోవడానికి అనేక మంది ఋషులు, అనేక మంది బోధ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన అనేక మంది అనేక రకాలుగా చెబుతారు. ఋషులు కూడా ఒక్కళ్ళు కాదు కాబట్టి మనము ఎవరి యొక్క మతాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం, అందరూ ప్రమాణభూతమైనటువంటి వాళ్ళే. అందువలన వాళ్ళు చెప్పినటువంటి వాటిల్లో వాక్యాన్ని అక్కడ ఉండేటువంటి ప్రకరణాలను బట్టి మనం ఆలోచన చేసుకుని ముందు వెనకలను చూసుకుని ఆ సందర్భాన్ని అనుసరించి సరైనటువంటి అర్థాన్ని అందులో గ్రహించడానికి ఆ సూక్ష్మమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించగలగాలి. దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆయన ఇలా చెప్పాడు ఈయన ఇలా చెప్పాడు అని అనుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. అలా దాని గురించి వాదం చేయడం వల్ల కూడా ప్రయోజనం లేదు. అందువలన అనేక మంది ఋషులు ఉన్నారు. ఎవరి యొక్క మతం ప్రమాణము అంటే కనుక మనం ఏం చెప్పలేం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మం యొక్క యథార్థమైనటువంటి స్థితి ఎలా ఉంటుందంటే గుహాయాం నిహితం. గుహాయాం అంటే గుహలో ఉండబడింది, అంటే రహస్యంగా ఉంచబడింది. ఆ ధర్మాన్ని మనం వెలికి తీసుకోవాలి, ఆ ధర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని అది తెలుసుకోకుండా మనము ఈ ఇది చెప్పినటువంటి ఈ ప్రమాణము తప్పు అని మనమే వాదం చేయడానికి తాగం. అందువలన ధర్మము యొక్క తత్వం అనేటువంటిది చాలా అగాధంగా లోపల ఎక్కడో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనము గ్రహించగలగాలి. ఆ యథార్థమైనటువంటి ధర్మాన్ని గ్రహించడానికి తగినటువంటి ప్రయత్నం కావాలి, దానికి తగినటువంటి గురూపదేశం కావాలి, దానికి తగినటువంటి జ్ఞానం కావాలి. వీటి కోసం ప్రయత్నం చేయాలి. మహాజనో ఏన గత సపంథా. అందువల్ల ఇవన్నీ మనం చేయలేము అని అనుకుంటే కనుక ఎవడైతే శ్రేష్టమైనటువంటి జనుడు ఏదైతే ఆచరించాడో ఆ మార్గాన్ని మనం అనుసరించడమే. మన ముందు చాలామంది ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు, ఇటువంటి పద్ధతులు వచ్చినప్పుడు మనకి ఏవేవైతే సందేహాలు వస్తాయో అటువంటి సందేహాలనే పూర్వంలో కూడా చాలామందికి వచ్చాయి. వాళ్ళందరికీ అటువంటి సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ శ్రేష్టమైనటువంటి జనులు ఏదైతే ఆచరించారో, ఏ మార్గం గుండా అయితే వాళ్ళు ప్రయాణం చేశారో ఆ మార్గాన్నే మనం ఆశ్రయించాలి. అందువలన ఆ శ్రేష్టమైనటువంటి జనులు, మహాజనులైనటువంటి వాళ్ళు ఏ మార్గం ద్వారా వెళ్ళారో అదే సరైనటువంటి మార్గమయ్యా. అందువలన ఆ మార్గాన్ని మనం వెతుక్కోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. అందువలన ఏది మార్గము అంటే కనుక. అలాగే తర్వాత మరొక ప్రశ్న అడిగాడు. ఏమిటది అంటే కనుక కాచవార్తిక అని అడిగాడు. అంటే ఏదయ్యా వార్త, ఇది ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటయ్యా అని అడిగాడు. అంటే అది చెబుతున్నాడు ఇప్పుడు. అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రిదివేంధనేనా మా సత్తు దర్వీ పరిఘట్టనేనా భూతాని కాలపచతీతి వార్త. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈ 4 ప్రశ్నలకి 4 సమాధానాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సమాధానాలు. అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రిదివేంధనేనా మా సత్తు దర్వీ పరిఘట్టనేనా భూతాని కాలపచతీతి వార్త. అస్మిన్ మహామోహమయే కటాహే. ఇది ఎటువంటిదిట? మహామోహమయమైనటువంటి బ్రహ్మాండ భాండం. కటాహం అంటే భాండము అని అర్థం. ఏమిటి ఈ భాండం ఇక్కడ అంటే కనుక ఈ బ్రహ్మాండమే. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక పెద్ద భాండం. ఇది ఎటువంటిది అంటే మోహాన్నే కలిగిస్తూ ఉంటుంది. మహామోహమయమైనటువంటి బ్రహ్మాండ భాండంలో ఏం చేస్తారు? సూర్యాగ్నిన రాత్రి దివేంధనేనా. ఇక్కడ సూర్యుడు అనేటువంటి అగ్ని చేత, రాత్రి పగలు అనేటువంటి ఇంధనముల చేత, మాసత్తు దర్వి పరిఘట్టనేనా మాసములు ఋతువులు అనేటువంటివే దర్వి అంటే గరిటెలుగా చేసుకుని
ఏం చేస్తున్నాడు? భూతాని కాలపచతీతి వార్త. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రాణులను ఈ భూతాన్ని కాలహపచ, కాలం అనేటువంటిది ఏం చేస్తుందట? భూతముల్ని పక్వం చేస్తుందట. అంటే ఈ కాలంలో అందరూ కూడా అలా తిరుగాడుతూనే ఉంటారు. ఇది ఎటువంటిది? మహామోహమైనటువంటిది బ్రహ్మాండ భాండం అంతా కూడా. అటువంటి బ్రహ్మాండ భాండంలో కాలం అనేటువంటిది ఏం చేస్తున్నా? సూర్యుడిని అగ్నిగా చేసుకుని, రాత్రిభవల్ని ఇంధనాలుగా చేసుకుని, మాసములు ఋతువులు అనేటువంటి గరిటెలుగా చేసుకుని ప్రాణులన్నీ పక్వం చేస్తోంది, వండుతోంది. ఈ విధంగా జనులందరూ అనుకుంటూ ఉంటారయ్యా. అందువల్ల అంతే అందరూ కూడా కాలవశము. కాలో హి దురతిక్రమ అని రామాయణంలో కూడా పాపం ఆంజనేయ స్వామి అంటాడు. ఏమిటి అంతా జనక మహారాజు యొక్క కూతురా, దశరథ మహారాజు యొక్క కోడలా, ఆ శ్రీరామచంద్రుని యొక్క భార్యయా, అయినా ఆమెకే ఆ రావణాసురుడు ఎత్తుకుపోతే ఆ లంకలో పాపము బందీగా ఉన్నదే. అంటే ఇంకా అటువంటి అంత మహాపతివ్రత అయినటువంటి సీతకే ఇటువంటి కష్టాలు తప్పలేదంటే ఇంకేమిటి అంటే కాలో హి దురతిక్రమ. కాలాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. అందువలన అలాగా ఈ కాలం అనేటువంటిది ఏంటంటే ప్రాణులందరినీ కూడా వండుతోందయ్యా అంట అని 4 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాడు. అప్పుడు యక్షుడు అంటున్నాడు, వ్యాఖ్యాత మే త్వయా ప్రశ్నా యాథా తథ్యం పరంతప పురుషం త్విదానీం వ్యాఖ్యాహి యశ్చ సర్వధనీ నరః. ఆ యక్షుడికి ధర్మరాజు చెప్పినటువంటి ఈ సమాధానాలన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ధర్మరాజు అంటే మహాజ్ఞానవంతుడు, ఆయన సమస్తములైనటువంటి శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు. ధర్మానికి అసలు ఏమాత్రము కూడా పక్కకి తొలగకుండా వర్తన చేసేటువంటి వాడు. అటువంటి వాడు ఆయన. అందువలన ఆయన చెప్పగలిగాడు, చెప్పేటప్పటికీ అతనికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి అంటున్నాడు, వ్యాఖ్యాత మే త్వయా ప్రశ్నా యాథా తథ్యం పరంతప. ఓ పరంతప, ఓ ధర్మరాజా, నేను అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా చాలా చక్కగా సమాధానాలని చెప్పావయ్యా నువ్వు. పురుషం చిదానీం వ్యాఖ్యాహి యశ్చ సర్వధనీ నరః. ఇప్పుడు నాకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పయ్యా. పురుషుడంటే ఎవరు? సర్వధనవంతుడైనటువంటి నరుడు ఎవడు? ఈ లోకంలో అందరికంటే కూడా ధనవంతుడైనటువంటి మానవుడు ఎవడు? ఇది చెప్పవయ్యా అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, దివం స్పృశతి భూమిం చ శబ్ద పుణ్యేన కర్మణ యావత్ సశబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, దివం స్పృశతి భూమిం చ శబ్ద పుణ్యేన కర్మణ యావత్ సశబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే. పురుషుడెవరో అని అడిగాడు కదా, దానికి చెబుతున్నాడు, ఎవడి యొక్క పుణ్యకర్మలను కీర్తించేటువంటి శబ్దం అంటే ఎవడైతే వాడు చేసుకునేటువంటి పుణ్యముల యొక్క ఆ పుణ్యములని, అతడు చేసినటువంటి పుణ్యకర్మలని ప్రశంసిస్తూ ఉండేటువంటి ఆ శబ్దము స్వర్గాన్ని భూమిని కూడా స్పృశిస్తుందో. అంటే ఎవడి యొక్క కీర్తి భూలోకంలోనూ స్వర్గలోకంలో కూడా ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటుందో వాడు పురుషుడు. అంతేగాని మామూలుగా పురుష జన్మ ఎత్తినటువంటి వాళ్ళందరూ పురుషులు అనడానికి లేదు. ఎవడయ్యా పురుషుడు అంటే ఎవడి యొక్క పుణ్యకర్మలను కీర్తించేటువంటి శబ్దము. అంటే ఈయన చాలా గొప్ప యజ్ఞయాగాదులు చేశాడు, మహా ఉపకారాలు చేశాడు, ప్రజల్ని బాగా చూసుకున్నాడు అనేటువంటి ఒక మనిషి యొక్క కీర్తి భూమండలం అంతా వ్యాపించాలి, స్వర్గమంతా కూడా వ్యాపించాలి. అంటే ఆ మాటలు అక్కడ ఇక్కడ కూడా వినిపిస్తూ ఉండాలి. అలా వినిపించబడేటువంటి వాడు, అలా వినిపించినంత కాలం వాడు పురుషుడు అవుతాడు. అంటే ఎవడి యొక్క కీర్తి అలా వ్యాపించి ఉంటుందో వాడు పురుషుడయ్యా అన్నాడు. ఇకపోతే మరో ప్రశ్న అడిగాడు, ఎవడయ్యా అందరికంటే ధనవంతుడైనటువంటి వాడు ఎవడు అన్నాడు. దానికి చెబుతున్నాడు, తుల్యే ప్రియా ప్రియే యస్య
సుఖదుఃఖే తథైవ చ అతీతానాగతే చోభే సవై సర్వధనీ నరః. తుల్యే ప్రియా ప్రియే, ఒకప్పుడు ప్రియం కలుగుతుంది, మనకి ఇష్టం కలుగుతుంది, ఒకప్పుడు అప్రియం కలుగుతుంది. కాలవశం చేత ఏదైనా కలగచ్చు. కానీ ప్రియాప్రియాలని రెండింటినీ కూడా సమానంగా గ్రహించగలగాలి. అలా ఎవడైతే ప్రియాప్రియములు రెండు కూడా సమానముగా గ్రహిస్తాడో, అలాగే ఒకప్పుడు సుఖం కలుగుతుంది, ఒకడు దుఃఖం కలుగుతుంది. అంటే ప్రియం కలిగినప్పుడు సుఖం కలుగుతుంది, అప్రియం కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది సహజంగా. అందువల్ల సుఖ దుఃఖే తథైవ చ, సుఖ దుఃఖాలను కూడా సమానంగానే స్వీకరించాలి. అతీత అనాగతే చ, అతీత అనాగతే చ అంటే భూతకాలము భవిష్యత్ కాలం. అతీతం అంటే భూతకాలం, అనాగతం అంటే ఇంకా రానిది భవిష్యత్ కాలం. భూత భవిష్యత్తులను రెండింటినీ కూడా సమానంగా భావించాలి. ఇది ఎలా జరిగిందో అది అలాగే జరుగుతుంది అని అనుకోవాలి నిర్లిప్తంగా. అంతేకాని ఏయో జరిగిపోయినవన్నీ చాలా కష్టాలు పడ్డాం, ఇప్పుడైనా మనకి సుఖం ఉంటుందా ఉండదా అంటూ ఇలాగా మాట్లాడుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ ఉండడం కాదు. ఏదైనా కాలవశం చేత ఏది ప్రాప్తిస్తే దాన్నే మనము అనుభవించాలి అని అనుకోవాలి. అది ప్రియమైనా అవ్వచ్చు, అప్రియమైనా అవ్వచ్చు, అది సుఖమైనా అవ్వచ్చు, దుఃఖమైనా అవ్వచ్చు. దేన్నైనప్పటికీ మనం సమానంగా గ్రహించగలిగేటువంటి బుద్ధి వైభవం ఉండాలి. అటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అల్లా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అలా సమానంగా భావించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అందరికంటే ధనికుడయ్యా. అంతేగాని కేవలం డబ్బు ఉంటే కాదు, వీటిని సమానంగా చూడగలిగినటువంటి వాడు సర్వధనవంతుడు, అందరిలో కల్లా ధనవంతుడయ్యా అని చెప్పాడు. మరొక మాట కూడా చెప్తున్నాడు, భూత భవ్య భవిష్యేషు నిస్పృహ శాంతమానస సుప్రసన్న సదా యోగి సవై సర్వధనీశ్వర. భూత భవ్య భవిష్యేషు నిస్పృహ శాంతమానస. భూతకాలంలో కానీ భవిష్యకాలంలో కానీ అలాగే వర్తమాన కాలంలో కానీ, అంతే కదా, మూడే కాలములు, జరిగిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము. అందువలన ఈ జరుగుతున్న జరగబోయేటువంటి మూడు కాలాల్లోనూ కూడా మూడు కాలాలకు సంబంధించి ఎవడైతే నిస్పృహ అయి ఉండాలంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉండాలి. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా శాంతమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడై, ప్రసన్నమైనటువంటి వాడై, నిత్య యోగిగా ఎవడైతే ఉంటాడో వాడే ధనవంతుల్లో గల గొప్పవాడయ్యా. అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా చాలా హాయిగా, కోరికలు ఎప్పుడైతే లేవో శాంతమైనటువంటి మనస్సు ఉంటుంది. అటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఎవరైతే ఉంటాడో వాడే ధనవంతుల్లో గొప్పవాడయ్యా అని చెప్పాడు. అని చెప్పేటప్పటికీ యక్షుడు చాలా ఆనందించాడు. ఆ తర్వాత ఇంకా ఏదో కొన్ని అడగబోతాడు, అవి కూడా మనం రేపటి విషయంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.